If I have to define Ashraf, he has some similarities with Jay. వీడు కూడా కొంచెం పద్ధతి బాయ్, టైంకి నమాజ్ చేస్తాడు, బీ గుడ్, డూ గుడ్. ఒక వర్డ్లో చెప్పాలంటే మంచోడు. In this film, I am playing character of Hasina. She is a very simple, down-to-earth and very bubbly, energetic girl. And she is in love with a guy called Ashraf. 30 years వచ్చేసి ఇంకెలాగన్నా నాకు పెళ్ళి అవ్వట్లేదని కనపడిన ప్రతి అమ్మాయిని ట్రై చేసి ఎలాగన్నా పెళ్లి చేసుకోవాలని ఒక గోల్ ఉన్న క్యారెక్టర్ అండి. ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కిడ్ అనమాట. అండ్ ఆ ఇంటర్మీడియట్లో తను ఒక అమ్మాయితో లవ్లో పడితే ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ద ఫస్ట్ టైం దట్ హీ యాక్చువల్లీ టచెస్ ద గర్ల్, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అండ్ హౌ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. He has told me 2 stories and he asked me to pick up one. He told me only for you I am giving that, and I really felt great, and I choose this because I have faced this. ప్రేక్షకుడు చూసినప్పుడు నేను ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆ ఫీల్ అయ్యేటువంటి క్యారెక్టర్ ఇది. చాలా అసలు ఊహించనటువంటి మలుపులు తిరుగుతూ చాలా స్టైలిష్గా ఒక వెస్టర్న్ ప్యాటర్న్ ఉంటుంది క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఎమోషన్, ఒక లవ్లో ఉన్నటువంటి ఒక చనిపోయినటువంటి ఒక లవ్, ఏదైతే ఒక లవ్ చచ్చిపోయిందో ఆ లవ్ మళ్ళీ బతికొస్తే వాట్ హ్యాపెన్స్, హౌ డల్ దట్ మ్యాన్ రియాక్ట్, హౌ విల్ దట్ లేడీ ఫీల్. ఒక హిందూ సమాజంలో, మన ఒక భారతదేశంలో ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దాటి బయటికి రావాలంటే ఎంత టర్బులెన్స్ ఉంటుంది, మగవాడు ఎలా డీల్ చేస్తాడు, ఒక ఆడది దాని గురించి ఎలా డీల్ చేస్తుంది, ఇన్ని కోణాలు ఉన్నటువంటి క్యారెక్టర్ మెచ్యూర్డ్ అయినా దీనిలో నా ఫీలింగ్స్ అన్ని చాలా చిన్న, ఒక 18 ఏళ్ళు 26 ఇయర్స్ వాళ్ళకున్న ఫీలింగ్స్ ఉంటాయి. సో అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నేను గౌరీ అని క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. షీఈ్ అ మైనర్ గర్ల్. షీఈ్ వెరీ కన్జర్వేటివ్, చాలా ఇన్నోసెంట్, అండ్ షీ జస్ట్ గోస్ టు హర్ స్కూల్ అండ్ కమ్ బ్యాక్ హోమ్. నాట్ లైక్ ఎనీ సిటీ గర్ల్, షీఈ్ అ విలేజ్ గర్ల్ బేసికలీ. పేరేంటి? గౌరీ. ఇది తీసుకో. ఒక ముక్కలా చెప్పాలంటే ఒక అనుభూతిని